తలకోన అనే ఊరి చివర ఒక పాడుబడ్డ గుడి ఉండేది. ఆ గుడికి ఎవరూ వెళ్ళేవాళ్ళు కాదు. ఆ గుడిలో ప్రతి అమావాస్య రోజు అర్ధరాత్రి ఏవేవో శబ్దాలు, అరుపులు వినపడేవి. ఇంకా ఆ గుడికి మధ్యలో ఒక దీపం వెలిగేది. ఎందుకు ఇలా జరుగుతుందో ఎవ్వరికీ తెలియదు. ఇంతలో ఒకరోజు ఆ ఊరికి రవి, శివ, వంశీ అనే 3 స్నేహితులు వచ్చారు. వాళ్ళు ఆ ఊరిలోనే బస చేస్తూ ఆ గుడి రహస్యం తెలుసుకోవాలి అనుకుంటారు. ఆ ఊరి వాళ్ళు అక్కడికి ఎవరు వెళ్ళకండి, మీ ప్రాణాలకు ప్రమాదం అని చెప్పినా వినకుండా అమావాస్య రోజు వచ్చే వరకు వేచి ఉండి ఆ రోజు అర్ధరాత్రి వాళ్ళు 3 కెమెరా తీసుకుని ఆ గుడికి వెళ్తారు. ఆ గుడిలో ఒక ప్రక్కగా దాక్కుని చూస్తూ ఉంటారు. ఇంతలో వారి వెనక ఎవరో నిల్చుని ఉన్నట్టు అనిపిస్తుంది. వెంటనే వెనక్కి తిరిగి చూడగా అక్కడ ఒక తల లేని శరీరంతో వ్యక్తి కనిపిస్తాడు. వెంటనే 3 అక్కడి నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తారు. ఒక్కొక్కరు ఒక్కొక్క దిక్కుకి పారిపోతారు. రవి అలా పారిపోతూ గుడి లోపలికి వెళ్ళిపోతాడు. అక్కడ రవికి ఒక డైరీ కనబడుతుంది. అందులో తలలేని వ్యక్తి ఇలా రాసున్నాడు: ఓ నా ఆరాధ్య దైవమా, నీకోసం నేను నా శిరస్సునే ఖండించుకున్నాను. ఈ ప్రపంచాన్ని నా గుప్పెట్లో పెట్టుకోవాలి. అందుకోసం ఎన్ని తలలైనా నీకు బలి ఇస్తా. ప్రతి అమావాస్య రోజు నీకు ఒక తల బలి ఇచ్చి ఆ రక్తంతో దీపం వెలిగిస్తా అని రాసున్నాడు. రవి అది చూడగానే భయంతో చెమటలు పట్టేశాయి. ఆ పుస్తకాన్ని చింపేసి అక్కడ నుండి ఎలాగోలా తప్పించుకొని వచ్చేశాడు. అతను రూమ్కి వచ్చి తన కెమెరా ఆన్ చేసి చూస్తాడు. అందులో ఏమన్నా ఉందా అని చూడగా అందులో కొన్ని పుర్రెల మధ్యలో రవి పేరు ఉంటుంది. అంతే. ఆ మరుసటి రోజు ఉదయం నుంచి రవి కనపడలేదు.